హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. సో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఇది పీసీఓడి ట్రీట్మెంట్లో ఒక భాగం అనమాట. ఇది సెకండ్ లైన్ ట్రీట్మెంట్ ఆఫ్ పీసీఓస్ అంటారనమాట. ఇందులో పేషెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని నేను అనుకుంటానండి. సో ప్రతి ఒక్క పీసీఓడి పేషెంట్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏఎంహెచ్ వాల్యూస్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఎవరికైతే ఏఎంహెచ్ వాల్యూ 7 to 8 కన్నా ఎక్కువ ఉంటే గనక వాళ్ళు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయించుకోవాలి. ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయించుకుంటే ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాల సంఖ్య పడిపోయే అవకాశం చాలా ఉందన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ చాలా షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది అనమాట. ఇది ఎఫెక్టివ్ ఓన్లీ ఫర్ 6 to 8 months. సో ఈ 6 to 8 months లోనే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్స్ అన్ని చేసుకోవాలి. సో దీని తర్వాత ఇది అంత ఎఫెక్టివ్ గా పనిచేయదన్నమాట. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది అన్మ్యారీడ్ వాళ్ళ కోసమో లేకుంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులేట్ చేయడం కోసమో చేసే ప్రొసీజర్ కాదు. ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి మాత్రమే యూజ్ చేస్తాము. ఇది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో మనం గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తే ఇంకా రిజర్వ్ తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో బీ కాషియస్. మీ డాక్టర్తో అన్నీ డిస్కస్ చేసే ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.